అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతీ టీవీ. కోల్కతా డాక్టర్కి సంబంధించి రేప్ అండ్ మర్డర్ కేసుకు సంబంధించి సిబిఐ కీలక నిర్ణయం తీసుకుంది. సందీప్ ఘోష్తో సహా నలుగురికి లై డిటెక్టర్ పరీక్షలు చేయాలని నిర్ణయించింది. కోల్కతా వైద్యురాలి అత్యాచార కేసు దర్యాప్తును సిబిఐ వేగవంతం చేసింది. కోల్కతా హైకోర్టు ఆదేశించిన వెంటనే రంగంలోకి దిగిన అధికారులు ఇప్పటికే పలు కీలక విషయాలను రాబట్టారు. అయితే రంగంలోకి దిగక ముందే క్రైమ్ సీన్ ఆనవాళ్లు చెరిపేసినట్లుగా గుర్తించారు. దీనితో దర్యాప్తు సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. కోల్కతా ఆర్జికర్ ఆసుపత్రి మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్తో సహా ఈ కేసుతో సంబంధం ఉన్న మరో నలుగురు వైద్యులకు పాలిగ్రాఫ్ టెస్ట్ చేసేందుకు సిద్ధమయ్యారు. వీళ్ళు సిబిఐ చేసిన విజ్ఞప్తిని కోల్కతాలోని ప్రత్యేక కోర్టు అనుమతించింది. ఇప్పటికే నిందితుడు సంజయ్ రాయ్కు పాలిగ్రాఫ్ టెస్టుకు అనుమతి లభించింది. సిబిఐ విచారణలో సందీప్ ఘోష్ పొంతనలేని సమాధానాలు చెప్తున్నట్టు తెలుస్తోంది. విచారణకు ఏమాత్రం సహకరించడం లేదని సమాచారం. ఇక ఘటన తర్వాత సందీప్ ఘోషే బాధిత కుటుంబానికి తప్పుడు సమాచారం ఇప్పించినట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా ఒక ప్రణాళిక ప్రకారం క్రైమ్ ఆఫ్ సీన్ కూడా మార్చేసినట్లు సిబిఐ అభిప్రాయపడుతోంది. సందీప్ ఘోష్తో సహా మరో నలుగురు వైద్యులు ఆయనతోనే ఉన్నట్లుగా సిబిఐ భావిస్తోంది. మరింత సమాచారం రాబట్టడం కోసం పాలిగ్రాఫ్ టెస్టుకు రెడీ అయింది సిబిఐ. దీంతో కీలక సమాచారాన్ని సిబిఐ రాబట్టనుంది. ఇక వైద్యులు తక్షణమే విధుల్లో చేరాలని సర్వోన్నత న్యాయస్థానం నిరసన వ్యక్తం చేస్తున్న డాక్టర్లకు సూచించింది. మరోవైపు ఆర్జికర్ ఆసుపత్రి దగ్గర కేంద్ర భద్రతా బలగాలు మోహరించారు. గురువారం సుప్రీంకోర్టు ఈ కేసు విచారణ సందర్భంగా మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ పై మండిపడింది, తీవ్రంగా ధ్వజమెత్తింది. అంతేకాకుండా బాధితురాలు దహన సంస్కారాలు పూర్తయ్యాక కేసు నమోదు చేయటంపై కూడా పోలీస్ యంత్రాంగంపై మండిపడింది సుప్రీంకోర్టు. ఇదిలా ఉంటే న్యాయం కోసం దేశవ్యాప్తంగా మహిళా సంఘాలు, రాజకీయ పార్టీలు ఆందోళనను కొనసాగిస్తున్నాయి.